అందరికీ నమస్కారం. నేను మీ వడ్ల ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. ముందుగా ప్రజాప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, అలాగే జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అన్ని శాఖల కన్నా ముఖ్యంగా ఒక శాఖ ఉండేదండి. ఆ శాఖకి నాయకులుగా ఆర్కే రోజా గారు, అలాగే కొడాల నాని గారు, పేరు నాని గారు, నోటిపారుదల శాఖ మంత్రి అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళు ముఖ్యంగా ఈ శాఖలో ఉండేవాళ్ళండి. ఆ శాఖ పేరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ. వీళ్ళ పని ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తిట్టడమే. అప్పుడు మంత్రులు ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేయలేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ మాత్రం బాగా న్యాయం చేసేవాడు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, దూషించడం, ఆయన వ్యక్తిగత విషయాలని దూషించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ శాఖ నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది తప్పుకున్నారు, కానీ ఈ ఆర్కే రోజా, పేరు నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం ఇంకా తప్పుకోలేదు, ఇంకా ఆ శాఖలోనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి మేలును లేదా రాష్ట్ర అభివృద్ధిని ఇవేవి అవసరం లేదు వాళ్ళకి. వీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పని. నన్ను కాకుండా మళ్ళీ ఆర్కే రోజా, ఆవిడకి ఎన్నిసార్లు మనం మహిళని ఆవిడ గౌరవించి మనం ఎంత పద్ధతిగా మాట్లాడినా ఆవిడ మాత్రం నోరు అదుపులో పెట్టుకోకుండానే మాట్లాడుతుంది. ఏ కార్యక్రమం జరిగినా పవన్ కళ్యాణ్ గారు తిట్టడమే ఆవిడ పని. వీళ్ళు చేసేది ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు అని ఏదో కార్యక్రమం చేస్తున్నారు ఈ మధ్య. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు కాదు, వైసీపీ నాయకులకి గుండుపోటు. ఆ గుండుపోటు తెప్పించింది ఎవరు? ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు చేసినటువంటి అవినీతిని, మీరు ప్రజల పట్ల చూపించినటువంటి రాక్షస పాలనని ఎక్కడికక్కడికి ఎండగట్టి, జగన్ గుర్తుపెట్టుకో, అగత్పాతాలకు నేను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని ఒక్క మాటతో మీ గుండెల్లో పోటీ తెప్పించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. మీ ఒక్కరికే కాదు, చాలామందికి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. ఎందుకంటే ఆయన ప్రశ్నిస్తాడు, అభివృద్ధి వైపు ముందుకెళ్తాడు. ఆఖరికి తిహార్ జైల్లో ఉండొచ్చిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు, ఆయన గురించి మాట్లాడే ముందు ఒక 10 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కుని అద్దంలో మొహం చూసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరు ఏం చేశారు, మనం ఏం చేసాం, ఆయన గురించి మాట్లాడడానికి మనకు అర్హత ఉందా లేదా, అది చూసుకుని మాట్లాడాలి ముందు. రాష్ట్రాన్ని అప్పుల బావిలో ముంచేసి రాష్ట్రానికి నిధులు లేకుండా అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే సూపర్ 6లో భాగంగా 4 పథకాలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో రోడ్లు దుస్థితి ఎలా ఉన్నది ప్రజలు తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల లోపే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రహదారులు అద్దంలా మెరిసిపోయే విధంగా ఏపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ఫోన్లో సెల్ఫీ వీడియో తీసి అన్నా మాకు ఈ రోడ్ లేదని అడిగితే రోడ్లు వేపిస్తున్న ఘనత పవన్ కళ్యాణ్ గారికి. దేశంలో ఎక్కడో మూలన పడిపోయి ఉన్న పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి. మొన్నటికి మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ₹1 కోటి ఇస్తానని చెప్పి వచ్చాడు ఈయన. గతంలో విజయవాడలో వరదల టైంలో
రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించిన ఈ పెద్ద మనిషి ఈరోజు కూడా ఆ డబ్బులు ఇవ్వనటువంటి ఘనత అయింది. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయలు ఇస్తారంట. డబ్బు ఈయన సొంత నిధుల నుంచి ఇవ్వచ్చుగా, భారతీయ పాలిమర్స్ నుంచి ఇవ్వచ్చుగా, లేకపోతే భారతీయ సిమెంట్ నుంచి ఇవ్వచ్చుగా, లేకపోతే సాక్షి పేపర్ నుంచి ఇవ్వచ్చుగా. ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్న డబ్బు ఉందిగా, వాటి నుంచి తీసి ఖర్చు పెట్టడు ఈయన. వాటి నుంచి ప్రజాసేవ చేయడు. ఈయన అధికారంలోకి వస్తే అప్పుడు రూపాయలు ఇస్తాడంట. పవన్ కళ్యాణ్ గారికి మీకు తేడా అదే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ విపత్తులు వచ్చినా ఆయన సొంత కష్టార్జితం నుంచి తీసి సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర నిధుల నుంచో లేకపోతే కేంద్రం నిధుల నుంచో వాటి మీద ఆధారపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెమటోడ్చి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించేటువంటి వ్యక్తి నిస్వార్థ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మీ నాయకుడికి ఎలివేషన్లు ఇవ్వాలంటే స్లో మోషన్లు బీజిఎంలు మీరేసుకోవాలి. మా నాయకుడికి ఎలివేషన్లు ఇవ్వాలంటే పిఎంలు సీఎంలు ఇస్తారు. జై జనసేన, జై హింద్, జై భారత్, జై భీమ్.